నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. పోలీస్ స్టేషన్ అంటేనే ఫస్ట్ ఒక వణుకు ఉంటుంది, భయం ఉంటుంది. అంటే అక్కడ ఏదో చేస్తారని కాదు, కానీ ఆ పోలీసులన్నా పోలీస్ స్టేషన్ అన్నా సహజంగా మనుషులలో ఒక భయం అనేది ఉంటుంది. సో ఆ భయంతో కొంతమంది స్టేషన్కి వెళ్ళాలన్నా కూడా వెళ్ళరు. కొంతమంది ఏంటంటే వివరాలు తెలుసుకోవడానికైనా ఏదో ఒక రూపాన అయితే స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఏది ఏమైనా స్టేషన్‌లో ఇప్పటిదాకా ఎవరైనా డిపార్ట్‌మెంటోళ్ళతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మొబైల్స్ ఆఫ్ చేయండి, లేకపోతే సైలెంట్‌లో పెట్టండి, లేకపోతే మొబైల్ లోపలికి తీసుకురావద్దు అని అంటుంటారు. కానీ స్టేషన్‌లో కూడా మొబైల్ తీసుకెళ్ళొచ్చు. అక్కడ జరుగుతున్నటువంటి అంశాలను రికార్డ్ చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు యొక్క సారాంశం. అసలు ఎందుకు రికార్డ్ చేయాలా? ఎందుకు చేయకూడదు అనంటే, వాస్తవంగా అయితే వాస్తవాలు వెలికి రావాలి అంటే ఖచ్చితంగా అంశాలను చిత్రీకరించాల. చిత్రీకరించకపోతే కొంతమంది తప్పు చేయని వారికి గూడా శిక్ష పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే అందరి గురించి నేను మాట్లాడాల. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంతమంది చేసేటటువంటి ఆహ్, ఇలాంటి తప్పుడు ఆరోపణలను ఎంకరేజ్ చేయడమో, లేకపోతే వాళ్ళ నిజానిజాలు తెలుసుకునేటువంటి ప్రయత్నంలో తప్పు చేయని వాటి మీద గూడా కొంత ప్రభావం అనేది ఉంటుంది. అంటే కొంతమంది చెప్తుంటారు గదా! మేము మాది తప్పు లేకపోయినా గూడా పోలీస్ స్టేషన్‌లో మమ్మల్నే దోషులుగా చిత్రీకరించి మా మీద కేసులు పెట్టారని అంటుంటారు కదా! సో అలాంటి అంశాలలో బాంబే హైకోర్టు ఒక విప్లవాత్మకమైనటువంటి తీర్పే ఇచ్చింది. ఏమిచ్చిందంటే పోలీస్ స్టేషన్‌లో వీడియోలు తీయవచ్చు. అదేమి నిషిద్ధ ప్రాంతం ఏమి కాదు గదా! జనరల్‌గా ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా ఒక మ్యూజియంలోనో అటే వెళ్ళాము అనుకోండి. అక్కడ కొన్ని ఫోటోలు తీయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఉంది. తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు మొబైల్ నాట్ అలౌ. ఎందుకంటే శ్రీవారి యొక్క ప్రతిమలను, దృశ్యాలను చిత్రీకరించకూడదనే ఉద్దేశ్యంతో అక్కడ మొబైల్ నాట్ అలౌ అంటారు. సో అదే విధంగా పోలీస్ స్టేషన్‌లో గూడా జనరల్‌గా ఎవరు తీసుకోరానివ్వరు. ఎవరైనా ఫోన్ తీసుకెళ్ళినా గూడా మీరు లోపల పెట్టేయండి, బయట పెట్టేయండి అంటుంటారు. కాబట్టి బాంబే కోర్ట్ ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పే ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులో ఉన్నటువంటి అంశాలేంటో ఒకసారి చూద్దాం. పోలీస్ స్టేషన్‌లో వీడియోలు తీసుకోవచ్చని బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ స్పష్టం చేసింది. అధికారిక రహస్యాల చట్టం ప్రకారం నిషిద్ధ ప్రాంతాల జాబితాలలో పోలీస్ స్టేషన్ లేదని తెలిపింది. అందువల్ల అక్కడ వీడియోలు తీయడం నేరం కాదని పేర్కొంది. ఈ మేరకు మనీష్ పిటాలే, జస్టిస్ వాల్మీకి మెనజెస్ల ధర్మాసనం తీర్పు చెప్పింది. మహారాష్ట్రలోని వార్తాకు చెందిన రవీంద్ర ఉపాధ్యాయకు పొరుగింటి వారికి గొడవ జరిగింది. ఇరుపక్షాలు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నారు. పోలీస్ స్టేషన్లో చర్చలు జరుగుతుండగా దాన్ని ఉపాధ్యాయ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. దాంతో అధికారిక రహస్యాల చట్టం కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గూఢచర్యానికి పాల్పడకుండా నిషేధించాలన్న ఉద్దేశంతో కొన్ని కార్యాలయాలను నిషిద్ధ ప్రాంతాలుగా ఈ చట్టం గుర్తించింది. అక్కడ ఫోటోలు, వీడియోలు తీయడానికి నిషేధించబడతాయి. ఆ చట్టంలోని సెక్షన్ 2/8, సెక్షన్ 3లలో ఇందుకు సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. ఆ జాబితాలో పోలీస్ స్టేషన్ లేనందున అక్కడ వీడియోలు తీయడం తప్పేమీ కాదు అని ధర్మాసనం తెలిపింది. నిజం. ఎప్పుడైతే ఈ సెక్షన్ 2/8, సెక్షన్ 3లో నిషిద్ధమైనటువంటి ప్రాంతాలలో మొబైల్ నాట్ అలౌ, వీడియోలు, ఫోటోలు తీయకూడదు. కానీ పోలీస్ స్టేషన్ అనేది ఆ సెక్షన్‌లో ఎక్కడా కూడా లేదు కాబట్టి స్టేషన్‌లో కూడా వీడియోలు, ఫోటోలు తీసుకోవచ్చు అన్నది బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. దీంతో ఇంకా పోలీస్ స్టేషన్‌లో కూడా ఇంక వీడియోలు, ఫోటోలు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.